ఇక ఏపీలో కేంద్ర నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయన్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని టీజీ వెంకటేష్ సూచించారు. ఏపీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని, అందులో మనకు రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేసే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలుపెట్టాలన్నారు. జీఎస్టీ వస్తే 5,000 చిల్లర 40-50% ఆంధ్రాకు రావటం జరిగింది. 40% ఉండే ప్రాంతానికి మాకన్నా 60% ఉండే వాళ్ళకన్నా డబుల్ రావటం మీకు అర్థమవుతుంది ఎంత కలెక్షన్ అవుతా ఉందో. అలాగే సమైకాంధ్రలో, తెలంగాణలో, ఆంధ్రాలో ఉండే పారిశ్రామికవేత్తలు చాలామంది వాళ్ళ హెడ్ ఆఫీసు తెలంగాణలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అక్కడి నుంచే కడుతున్నారు. దాంట్లో మనకు షేర్ రావటం లేదు. దాన్ని కూడా మన నాయకత్వం, మన తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోయి వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడే ఉండే పారిశ్రామికవేత్తలు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే కట్టాలి, దాంట్లో మనకు వచ్చేదానికి ట్యాక్స్ వస్తుంది, అది కూడా కొద్దిగా ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఉంటేనే పరిశ్రమలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడో ఉండి చక్రం తిప్పుతామంటే అంత అభివృద్ధి చెందేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇది కూడా నా అపీల్ చేస్తున్నాను. ఎందుకంటే అమ్మాయిని అన్నం పెట్టదనే సామెత ఉన్నది. రాష్ట్రం ముందుకు తీసుకొని వెళ్తే మేము ఆ సబ్జెక్టులంతా మేము బీజేపీతో, గవర్నమెంట్తో కూర్చొని చేసుకుని వచ్చేదానికి వెళ్తాం. అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి, నా కుమారుడు ఇండస్ట్రీ మినిస్టర్, దాన్ని కన్విన్స్ చేసే దాంట్లో బీజేపీ నాయకత్వం ముందుకు వెళ్ళింది. కొన్ని వేల కోట్ల రూపాయలు వైజాగ్ ఇస్తున్నారు. అలాగే వైజాగ్ రైల్వే జోన్ కూడా పరిష్కారం